చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏ రోజు కూడా మద్య నియంత్రణ మీద దృష్టి పెట్టలేదు. మనం తీసుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేశారు. ఆ మద్యపాన నిషేధం చేశాక ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే దేవుళ్ళంటే కూడా ఎంత చులకనగా మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అయ్యప్ప స్వాములు టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది అంటూ మద్యానికి దేవుళ్ళకి ముడివేసి వాళ్ళను కూడా చులకనగా మాట్లాడిన పరిస్థితి చూసాం. ఆ చంద్రబాబు నాయుడు గారి టైంలో వీధికి ఒక బెల్ షాప్ పెట్టి మద్యం ఏరులై పారేట్టుగా ఉండే పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళలతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంచి మద్యం ఇవ్వలేదు, మేము మంచి మద్యం ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. మరి అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి మంచి మద్యం ఇవ్వకపోతే అదే మద్యాన్ని ఈ 4 నెలలు ఎందుకు మీరు అమ్మారు? అలాగే ఆ డిస్టిలరీస్ని ఎందుకు మీరు రద్దు చేయలేదు? మంచి మద్యం ఇవ్వకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాయి అని అంటున్నారు కదా ప్రజల ప్రాణాలు. మరి అదే మద్యాన్ని ఎలా ఈ 4 నెలలు కంటిన్యూ చేశారు నేను అడుగుతూ ఉన్నాను. ఆ బ్రాండ్స్ని ఎందుకు మీరు క్యాన్సిల్ చేయలేదు, తొలగించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడంలో అందవేశని చెయ్య. కాబట్టి ఈ మద్యం విషయంలో కూడా ప్రజలు మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇలాంటి పాలసీ వలన తాగడం అనేది ఎక్కువైపోతుంది, మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉండదు, ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అలాగే సిండికేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు రేట్స్ పెరిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అంతటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో వీళ్ళు పాత పాలసీ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండి మద్యం షాప్స్ రన్ అయ్యేట్టుగా చేయకపోతే కనుక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ సపోర్ట్తో పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చేట్టుగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ఇలాంటి చెత్త పాలసీని తొలగించండి, పాత పద్ధతిలోనే మద్యం సరఫరా చేయండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అది చాలా దారుణం అండి. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఎంతో భక్తి ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో 227 షాప్స్కి అనుమతిస్తూ ఉన్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి దేవుళ్ళంటే ఒక భక్తి అలాంటిది లేని పరిస్థితి. అందువల్లనే అయ్యప్ప స్వాములు మాలలు వేసుకునే టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోతాయి, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుందని అంత ఘోరంగా దేవుళ్ళనే చులకం చేస్తూ మాట్లాడిన వ్యక్తి ఎంతకంటే ఇంకా మంచి చేస్తారు, దేవుడు ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఇలాంటి మద్యం షాప్స్ లేకుండా చేస్తారని మనం ఆశించడం కూడా తప్పే. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మద్యం పాలసీని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది, పూర్వం పద్ధతిలోనే వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఖచ్చితంగా అది విచ్చలవిడి మద్యం అమ్మకాలకి దారి తీస్తుంది, క్రైమ్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.